ఇచ్చట అన్ని రిపీట్లు చేయబడును అనే ట్యాగ్ లైన్తో వచ్చింది జనతా గ్యారేజ్. ఈ సినిమా చూశాక మాత్రం జనతా గ్యారేజ్కి రిపీట్లు అవసరం అనిపించింది సామాన్య ప్రేక్షకులకు. కథాకథనం, పాత్రల చిత్రణ ఇవేం కొరటాల శివ గత సినిమాల స్థాయిలో లేవు. అయినా సరే మా సినిమా సూపర్ హిట్ అండి అని చెప్పుకుంటుంది చిత్ర బృందం. అక్కడితో ఆగితే పర్వాలేదు, కానీ శ్రీమంతుడిని మించిన సినిమా అంటూ కోతలు కోస్తోంది. స్వయంగా దర్శకుడు కొరటాల శివ కూడా అదే మాట అంటున్నాడు. శ్రీమంతుడి కంటే మించిన హిట్ అంటూ మీడియా ముందు డబ్బా కొడుతున్నాడు. శ్రీమంతుడితో ఈ సినిమాకి పోల్కేంటి అంటూ మహేష్ ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. కొరటాల స్వతహాగా రచయిత. ఓ రచయితగా శ్రీమంతుడిలోని పాత్రల్లో ఉన్న బలం ఎంతో, జనతా గ్యారేజ్లో ఉన్న బలం ఎంతో తనకు తెలుసు. వసూళ్ల మాట పక్కన పెడితే శ్రీమంతుడి ముందు జనతా తేలిపోవడం ఖాయం. ఇవి తెలిసి కూడా ఆత్మవంచన చేసుకోవడం ఎందుకో అర్థం కావట్లేదు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు బలంగా ఉంటాయి, కానీ జనతాలో అది కనిపించలేదు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నా వాళ్ళు చేసింది సున్నా. ఎన్టీఆర్, మోహన్లాల్ మధ్య బలమైన భావోద్వేగాలు పండలేదు. కొత్తగా ఉందిరా అనిపించుకున్న సీన్ ఒక్కటి లేదు. అలాగే డైలాగ్ రైటర్గా కూడా కొరటాల ఫ్లాప్ అయ్యాడు. అలాంటప్పుడు ఈ ఆత్మవంచన ఎందుకో మరి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.